హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం అందమైన అమ్మాయిలు ఉన్న వింత గ్రామం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతవారైనా కాంతదాసులే అన్నారు మన పూర్వీకులు. అటువంటిది పెళ్లి కాని అమ్మాయిలు ఒక ఏరియాలో ఉంటే కుర్రాళ్ళంతా చుట్టూ చక్కర్లు కొడతారు. అలాంటిది ఒకరిద్దరు కాదు, వందలాది మంది ఉంటే పెళ్లి చేసుకోవడానికి కుర్రాళ్ళు పెద్ద క్యూ కడతారు. ఆ గ్రామంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆ గ్రామం నిండా అందమైన అమ్మాయిలు ఉన్నా అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి ఒక్క అబ్బాయి కూడా రాడు. అసలు ఆ గ్రామం ఎక్కడ ఉంది? అంత అందమైన అమ్మాయిలు ఉన్నా సరే ఒక్క అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎందుకు రావడం లేదు? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరికి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, దక్షిణ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్ దేశంలో బ్రెనోహరి చాంటా అనే నగరానికి 60 మైళ్ళ దూరంలో ఉన్న మారుమూల గ్రామం నోయా డోకా డేరో. ఈ గ్రామాన్ని అందగత్తెల గ్రామంగా అందరూ పిలుచుకుంటారు. ఈ గ్రామంలో 700కు పైగా ఆడవాళ్ళు ఉంటే అందులో సగం పైగా ఆడవాళ్ళు 25 నుండి 33 సంవత్సరాల మధ్య ఉంటారు. అందులోనూ అందరూ పెళ్లి కానివారట. ఇక్కడున్న వింత ఏమిటంటే ఈ గ్రామంలో ఒక్క అబ్బాయి కూడా ఉండడు. పోనీలే, పక్కన ఉన్న గ్రామంలో అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే వాళ్ళకి సోదరుల వరుసకి అవుతారట. అందుకే వేరే గత్యంతరం లేక ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిలనే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అలానే వేరే ఊరు నుంచో వేరే దేశం నుంచో అక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే అదంతా తేలిక కాదు అంటున్నారు. అక్కడ అమ్మాయిలు ఆ గ్రామం వదిలి బయటకు రారు. ఆ గ్రామాన్ని స్త్రీ సామ్రాజ్యంగా పిలుచుకుంటారు. ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిలను ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ముందు వాళ్ళు పెట్టే కఠినమైన షరతులను ఒప్పుకోవాలి. పోనీలే, వాళ్ళు పెట్టే షరతులను ఒప్పుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారేమో. పెళ్లి చేసుకున్న అబ్బాయిలు ఆ గ్రామంలో ఉండకూడదు, కానీ ఆ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టి వేరే గ్రామంలో ఉండాలి. కేవలం వీకెండ్స్లో మాత్రమే అక్కడికి రావాలి. ఇలా అక్కడ పెళ్ళైన వారికి కలిగే సంతానంలో మగపిల్లలు ఉంటే వారికి 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ గ్రామం నుండి పంపించేస్తారు. ఇన్ని నియమాలు ఉండడం చేత అక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకోవడానికి అక్కడి అబ్బాయిలు భయపడుతున్నారు. చాలా సంవత్సరాల పాటు ఈ గ్రామం గురించి బయట ప్రపంచానికి తెలియదు. అయితే 2 సంవత్సరాల క్రితం ఆ గ్రామానికి చెందిన అమ్మాయిలు మా గ్రామ కట్టుబాట్లకు కట్టుబడి ఉండే అబ్బాయిలు కావాలని ప్రకటన ఇచ్చారు. దాంతో ఈ గ్రామం పైన యావత్ ప్రపంచ దృష్టి పడింది. అయితే అందమైన అమ్మాయిలు ఉన్న గ్రామంలోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలి అనుకున్న అబ్బాయిలు మాత్రం వాళ్ళ కట్టుబాట్లు విని వెనకడుగు వేస్తున్నారు. చివరికి ఒక అబ్బాయికి నిరాశ మిగిలింది. ఈ గ్రామంలోకి అంతమంది అమ్మాయిలు ఎలా వచ్చారు, ఇంత కఠినమైన ఆంక్షలు ఎందుకు పెట్టారు అనే విషయం తెలుసుకోవాలంటే మాత్రం 1891వ సంవత్సరంలో ఆ గ్రామంలోని ఒక అమ్మాయికి తన తల్లిదండ్రులు తనకి ఇష్టం లేని పెళ్లి చేయడానికి ప్రయత్నించినా ఆమె నిరాకరించింది. అలా చేసినందుకు ఆమెను ఆమె కుటుంబాన్ని వెలివేశారు. వీరు ఒక ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న ఇంకొంతమంది కూడా మేరియా ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇలా ఉండగా 1940వ సంవత్సరంలో అక్కడ ఒక పాస్టర్ 16 ఏళ్ల యానిసు అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడ ఒక చర్చిని స్థాపించారు. అయితే ఆ పాస్టర్ అక్కడ అమ్మాయిల చేత కఠినమైన పనులు చేయించడం, వాళ్లకు ఆంక్షలు విధించడం చేయడంతో వాళ్ళు బానిసలుగా జీవించడం మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత యానిసు మరణించడంతో అక్కడి ఆడవారు మగవారు తమపై పెత్తనం చెలాయించకూడదు అని ప్రత్యేక స్త్రీ రాజ్యమని ప్రకటించుకొని వారికంటూ ప్రత్యేక నియమాలను నియమించుకున్నారు. వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ గ్రామంలో నివసించే ఆడవారు వ్యవసాయం, హనుమకు ఐటమ్స్ వంటి చాలా పనులు చేసుకుంటూ వాటితో వచ్చే డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే మగవారిపై వాళ్ళు ఏర్పరచుకున్న ద్వేషం వల్ల వాళ్ళ పాలిట శాపంగా మారింది. ఇంత జరుగుతున్నా వారు తమ కట్టుబాట్లను మాత్రం సడలించడానికి ఇష్టపడడం లేదు అక్కడ ఉన్న అందమైన అమ్మాయిలు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.